జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గృహముకు సంబంధించినంత మటుకు మనకు గర్భం అనేది ఒకటి ఏర్పాటు చేశాం. మన వీడియోస్లో కూడా 2 సార్లు చెప్పాం. గర్భము అంటే మనిషికి ఏ విధంగా గర్భం అనేది ఉంటుందో గృహానికి కూడాను గర్భం పెడతాం. ఎంత పెడతాము? 12 అడుగులు నిడివి ఉండేటువంటి దాన్ని గర్భము అంటారు. అయితే ఈ గర్భంలో బాత్రూమ్లు ఉండవచ్చా? జనరల్గా మనకు గర్భంలో బాత్రూమ్ ఉంటే అసలు అర్థం కాదు. అసలు గృహానికి గర్భం ఉండటం అనే వరకు చాలామందికి సంశయం తీరిపోయింది. చాలా వీడియోస్లో చూస్తున్నాం, కామెంట్స్ కూడా. అయితే దానిలో బాత్రూమ్ ఎట్లా వస్తుందండి? ఇప్పుడు మన శరీరం తీసుకున్నాం. మన మానవ శరీరంలో కనుక కొంచెం ఆలోచన చేసి మనం చూసుకున్నట్లయితే గర్భం అనేది ఈ విధంగా ఉంటుంది. దానికి బాత్రూమ్కి వెళ్ళేటువంటి అవయవాలు ఏవైతే ఉంటాయో అవి గర్భానికి ఎక్కడ కూడా తగలవు. మనకు కిడ్నీలు అనేవి వెనక భాగంలో ఉంటాయి. మూత్రాశయము, ఈ పూర్తిగా అరిగిపోయినటువంటి ఆహారము, అరగనటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది ప్రేగుల ద్వారా అట్లాగ వచ్చేసి అది సపరేట్ మార్గం గుండా గర్భం దాటి కింద భాగంలోకి వెళ్తుంది. అంటే గర్భంలో ఎక్కడా కూడా అశుద్ధం అనేది ఉండదు. అదేవిధంగా మన గృహంలో కూడాను గర్భము అనేది ఎట్లాగైతే నిర్ణయం చేస్తామో ఈ 12 అడుగుల భాగం ఏదైతే ఉంటుందో, ప్రస్తుతం మేము స్టూడియోలో కూర్చున్న భాగంలో ఇది మనకు గర్భం, మేము కూర్చున్న భాగమే. ఈ గర్భంలో ఎక్కడ కూడా మీకు బాత్రూమ్ అనేది ఎక్కడ రాదు. మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనం బాత్రూమ్ ఎలివేట్ చేయము. ఎందుకంటే చక్కగా హాల్లోకి తలుపులు ఉంటాయి, ఇటు కిచెన్లోకి తలుపులు ఉంటాయి, ఇటు బయటకు వెళ్తానికి ఉత్తర మార్గం ఉంది, యువతల వైపున దక్షిణ మార్గం ఉంటుంది. అంటే గర్భము అంటే దేవుడు నివసించేటువంటి భాగం, భగవంతుని యొక్క నాభి స్థానం అంటారు వాస్తు పురుషుడికి. అది గర్భంలో కూర్చోబెడతాం. ఆ నాభి స్థానంలో ఎక్కడ కూడా అశుద్ధం అనేది వేయకూడదు అంటాడు. ఎక్కడ కూడా ఎలివేట్ అవ్వవు మీరు గమనించినట్లయితే. కనుక గృహం యొక్క గర్భం 12 అడుగులు పెట్టాము అంటే ఆ భాగంలో ఎక్కడ కూడా బాత్రూమ్ లేకుండా ఉండే విధంగా చెయ్యాలి అంటాడు వాస్తుశాస్త్రంలో. అటువంటి సందర్భాలు మీకు ఏమైనా ఉంటే 1-2 సార్లు చూసుకోండి. ఆల్రెడీ గురువుగారు కొలత పెట్టారండి, వాస్తు ప్రకారం కట్టామండి. చాలామంది వస్తుంటాయి కాల్స్. సరేనయ్యా తీసుకురా ప్లాన్ అని చూస్తే అందులో 12 అడుగులు గర్భం ఉంటుంది. అందులో ఆ చివరి భాగంలో దక్షిణం కూడా ఒక టాయిలెట్ పెట్టేసి బెడ్రూమ్లోకి కలుపుతారు, నైరుతి బెడ్రూమ్లోకి. అది చాలా ప్రమాదకరం. కనుక ఆ టాయిలెట్ అనేది ఎక్కడ ఉంది, ఎన్ని అడుగులు ఉండేటువంటి గర్భంలో ఉంది, తద్వారా దాని ఫలితాలు ఏమిటంటే మనకి తెలుస్తూ ఉంటాయి. కనుక గృహంలో గర్భంలో బాత్రూమ్ అనేది ఉండకూడదు. అవి అన్నీ కూడాను బాత్రూములు ఇట్లాంటివన్నీ కూడాను మనకు ఉన్నటువంటి తోక భాగం ఏదైతే ఉంటుందో గృహానికి, అంటే శిరస్సు భాగము, నాభిస్థాన భాగము, తర్వాత పాదాల భాగం ఏదైతే ఉంటుందో ఆ పాదాల భాగాల్లో బాత్రూమ్స్ అనేవి ఏర్పాటు చేస్తాము. తద్వారా యజమానికి, గృహంలో యజమానురాలికి కూడాను ఆరోగ్యపరంగా సమస్యలు అనేవి ఉండవు అంటారు. అటువంటి ప్రక్రియ ఉండే విధంగా మనం కూడా చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.